199 మంది గతం గురించి తప్పకుండా బాధపడతారు. కానీ గడిచిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం మాత్రమే నీది. జీవితంలో అందరూ ఎక్కువగా బాధపడేది గడిచిపోయిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసి ఉంటే బావుండు, ఆ సమయంలో వారితో బంధం కట్ చేసి ఉంటే జీవితం అద్భుతంగా ఉండేది. ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కానీ గడిచిన కాలం ఒకప్పుడు ప్రస్తుత క్షణమే. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. అంతా మంచే ఉంటే జీవితం బాగుండదు. అలా అని అంతా చెడు ఉంటే అధ్వానంగా ఉంటుంది. ప్రస్తుతంలో మనం జీవించే విధానంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం తర్వాతి క్షణం గతమే అవుతుంది. అందుకే ప్రస్తుతంలో నువ్వు జీవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటావు. లేదంటే అన్ని సమస్యలే. ఈ విషయం గురించి ఓ చిన్న కథ చెప్పుకుందాం. కథ చిన్నదే కానీ ఆలోచిస్తే ఇందులో చాలా విషయం ఉంటుంది. ఒక గురువు ఒకసారి తన శిష్యులకు, ఈరోజు వాస్తవం, రేపు భ్రమ, కాబట్టి రేపటి వరకు ఏ పని వాయిదా వేయకండి అని చెబుతాడు. అటుగా వచ్చిన ఒక యోధుడు గురువు మాటలు వింటాడు. కాలం గడిచిపోద్ది. ఒకరోజు యోధుడిని అతని శత్రువులు బంధించి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన రాత్రికి అతనికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మరుసటి రోజు తన శత్రువులు తనను ఎంత బాధ పెట్టి హింసించబోతున్నారో, విచారించబోతున్నారో అనే ఆలోచనతో అతను కలవరపడ్డాడు. అప్పుడు గతంలో గురువు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని, రేపు అనేది భ్రమ, ఈ రోజు ఒకటే వాస్తవం అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. గురువు చెప్పిన విషయం చిన్నదే కావచ్చు, కానీ అందులో చాలా అర్థం దాగి ఉంది. మనమంతా గతం, భవిష్యత్ గురించి బాధపడుతూనే కాలం వెల్లదీస్తాం. ప్రస్తుతంలో బ్రతికితేనే మీరు ఆనందంగా జీవిస్తారు. లేదంటే అనేక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. కాలంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించలేం. అందుకే ప్రస్తుతంలో ఆనందంగా బతికేయాలి. తుమ్మితే పోయే ప్రాణాలు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కదిలే కాలం, పారే నది, నీ ఆయుష్, ఇలా ఏది ఎల్లకాలం ఉండదు. అందుకే ప్రస్తుతంలో మనం ఆనందంతో బతకాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడటం చేయొద్దు. రేపేమవుతుందోనని బెంగ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రం దేన్నైనా నిర్ణయిస్తాయి. నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి. ఏదో జరిగిపోయిందని బాధ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనలో మనశ్శాంతిని చంపుకోకూడదు. ఎందుకంటే మీ జీవితానికి మీరే రాజు, మీరే మంత్రి. మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు జీవించండి. మీ ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే జీవితానికి అర్థం, మీకు సంతోషం.